హాయ్ అండి. నమస్తే. రాలిన రేకులు 7వ భాగం. మధు ఆఫీస్ నుండి వచ్చాడు. 9 ఏళ్ల శ్రీలత తమ్ములిద్దరిని ముందు కూర్చుండబెట్టుకుని చాలా పెద్ద తరహాగా పాఠం చెబుతోంది. అంతా అమ్మ పోలికే అనుకున్నాడు. అమ్మ గుర్తురాగానే అతని ముఖం ఉదాసీనంగా మారిపోయింది. ఆమెకిచ్చిన మాట నిలబెట్టుకోవడానికి ఎంత కూడదీసుకోవాల్సి వచ్చిందో భగవంతుడికే తెలుసు. జయ స్త్రీ సహజమైన మనస్తత్వంతో ఎక్కడో లోపాలు వెతకాలని చూసేది. ఎక్కడా అలాంటి అవకాశం రానివ్వలేదతను. మెల్లగా ఆమెలో నిద్రపోతున్న మానవత్వం మేల్కోసాగింది. ఒక్కోసారి తను ఏం చేశాను, ఏం చేస్తున్నాను అని ప్రశ్నించుకునేది. ఆటలకు పోయిన పిల్లలు 1 గంట ఆలస్యంగా వస్తే తన హృదయం గిలగిల్లాడుతుందే. అత్త కూడా అలాగే పెంచిందా? మర్నాడు ఇంటి ముందు పాలుపిండి ఇచ్చే మంగ ఆవుదూడను చూశాక ఆమె మరీ చలించిపోయింది. మాతృత్వం ప్రతి జీవికి ఓ విడరాని మమతాబంధం అని అర్థమైపోతుంది. తన చుట్టూ ఉన్న కాపురాలు చూస్తుంది. విద్యావంతులు, విద్యాహీనులు అందరూ ఇంచుమించు ఒకటే దారిలో నడుస్తారు. కోడలు చేసే ప్రతి పని అత్తకి ఓ వింత. దానికి పెడర్థాలు చాటించటం, ఆ విషయం కోడలకు తెలియటం. కొందరు మధ్యాహ్నమే హోరాహోరీగా అత్తగారులతో పోట్లాడడం, మరికొందరు నోరు లేనట్లే ఉండి సాయంత్రం భర్త రాగానే చెవులు కొట్టడం, రాత్రికి మరో యుద్ధం. ఇవన్నీ చూస్తుంటే తను అత్తగారింట్లో గడిపిన రోజులు గుర్తుకొచ్చేవి. కానీ బలవంతంగా మర్చిపోవాలని ప్రయత్నం చేసేది. శ్రీ, ఏమిటి నాన్నగారు? మంచినీళ్ళు తెచ్చిపెట్టమ్మా. అలాగేనండి. ఇంట్లోకి వెళ్ళి నీళ్లు తెచ్చిపెట్టింది. అమ్మలేదా? లేదండి, బంధువులు అమ్మాయి గారు వచ్చారు, వారిని బజారు తీసుకువెళ్లారు అని కూర్చోబోయింది. ఏదో పని గుర్తుకొచ్చిన దానిలా తిరిగి తండ్రి దగ్గరకు వచ్చింది. మీకు కాఫీ కావాలండి? నా తల్లి. ఆ ప్రశ్నలో అన్నపూర్ణమ్మ అనురాగం ప్రతిబింబించింది. కూతుర్ని దగ్గరికి తీసుకుని నుదురు చుంబించాడు. వద్దమ్మా, అమ్మొచ్చిస్తుంది. ఫ్లాస్క్లో ఉందండి, కప్పులో పోసి తేవడమే. చెంగున తండ్రిని వదిలించుకుని లోపలికి వెళ్ళిపోయింది. కాఫీతో తిరిగొచ్చింది. అతను ఆప్యాయంగా కాఫీ అందుకుని బల్లపై పెట్టాడు. చల్లారిపోక ముందే తాగేయండి నాన్నగారు. అతను ఉలిక్కిపడ్డాడు. ఇదేం పోలిక? మధు, పుస్తకం తర్వాత చూద్దువు, చల్లారకు మునిపే తాగేయి బాబు. కాఫీ తాగే వరకు తల్లి అలాగే నిల్చుని ఉండేది. అమ్మా, అతని హృదయం ఆక్రోశించింది. అదేమిటి నాన్నగారు నన్ను అలా చూస్తారు? ఏం లేదమ్మా, నీ చెవులుకున్న రింగులు అందంగా ఉంటేను. మాట మార్చి కాఫీ తీసుకున్నాడు. 6 గంటల ప్రాంతంలో వచ్చింది జయ. మా బాబాయ్ గారి కోడలొచ్చి బలవంతంగా లాక్కుపోయిందండి. నేను సంజాయిషి అడిగానా? నవ్వుతూ అడిగాడు. అడకపోయినా నేను చెప్పొద్దా? కాఫీ తాగారా? అన్నీ అయ్యాయి, నువ్వేమీ కంగారు పడకు అన్నాడు తాపీగా. ఆమె గర్వంగా అతని దశ చూసింది. ఫ్రెష్గా మరోసారి చేయనా? భోజనాల వేళ వద్దులే, నువ్వేమీ షాపింగ్ చేయలేదుగా అడుగుతూ బాత్రూం వైపు దారి తీశాడు. ఆమె వంటలో లీనమైపోయింది. రాత్రి పడుకోబోయే ముందు సంభాషణకు ఉపక్రమించింది జయ. చూడండి. చూడడం కాదు, వింటున్నాను. అబ్బా, హాస్యం, విసుక్కుంది. అది కాదండి, మన రఘుకి సంబంధాలు చూస్తున్నారట. మనకు తెలియనే తెలియదు. మా వాళ్ళు నన్ను హేళన చేశారు. మీ మరిది విషయం నీకు తెలియదా అని. మేము వారికి దూరంగా వచ్చేసామని చెప్పకపోయావా? ఆగ్రహావేశాలను అణుచుకుంటూ అన్నాడు. అయితే మాత్రం మీరు పెద్దవారు. ఆ రోజు అతనిలో సహనం సన్నగిల్లింది. ఎన్నో రోజుల నుండి అదిమిపట్టిన ఆవేశం పెళ్ళుబుకింది. దేనికి పెద్దవాడినో చెబితే సంతోషిస్తాను. పెద్ద కుమారుడిగా వారికి నేనేం చేశాను చెప్పు జయ. వారు దారి కానరాక తడుముకునే సమయంలో నీలాపనింద వేసి నువ్వు బయటపడ్డావు. నిన్ను అనుసరించి నేనొచ్చాను. జయ అప్రతిభురాలే అయింది. ఆమె ఆ భర్తను ఆ రూపంలో ఎన్నడూ చూడలేదు. తను చెప్పిన మాట, తన వారు చెప్పించిన మాట నమ్మి వచ్చాడనే భ్రమపడింది. అది ఒట్టి నింద అని తెలిసిన ఈ 5 సంవత్సరాల్లో ఒక్కసారి ఎత్తి చూపలేదే. మాట్లాడవే. మనం చేసిన మహోపకారానికి అమ్మ ఆరోగ్యం బలయ్యింది. ఆవిడ ఆరోగ్యం కోసం నిరంతరం కృషి చేస్తూ నాన్న ఆరోగ్యం దెబ్బతింది. వారి ఆరోగ్యంకై పాటుపడుతూ రఘు తన చదువు కుంటుపడేశాడు. ఈ విషయాలేవి మీ వారు నీతో చెప్పలేదా? ఒక్కసారైనా మనం వెళ్ళామా? డబ్బు ఇవ్వకపోతే మానే పరామర్శించి వచ్చామా? పిల్లల కోసం ఆమె పడ్డ బాధ వర్ణనాతీతం. పోని నీ గురించి కానీ మరి ఎవరి గురించి కానీ ఒక్క పరుషవాక్యం ఆమె నుంచి విన్నావా? నాన్నగారైనా అందరి తండ్రుల్లా కనిపించగానే తన కష్టాలు ఏకరువు పెట్టరు. అమ్మాయి పిల్లలు కులాసా బాబు,
వారికి నా ఆశీస్సులు చెప్పు అనేవారు. మీరు వెళ్దామంటే నేను వద్దన్నానా? ఏమనేదానివో ఇప్పుడు గుర్తు చేసి పోట్లాడడం నా అభిమతం కాదు. మాటొచ్చింది కాబట్టి అడుగుతున్నాను. మీరంతా ఒక్కటే, నేనే పరాయిదాన్ని లేండి. లేచి పోబోయింది. ఆగు జయ, నిన్నో పరాయి వ్యక్తిగా చూసి అవమానం చేసిన సంఘటన ఒకటి చెప్పు చూద్దాం. చెప్పలేవు. మంచి గంధం వాసన అయినా అత్యల్పంగా భరించగలం కానీ చాలా భరించలేము. అలాగే అమ్మా నాన్న మంచితనం నీకు వెగటగా కనిపించింది, అవునా? నాపై ప్రమాణం చేసి ఒక్క మాట చెప్పు. డబ్బు తేకపోతే ఈ గుమ్మంతోకే అర్హత లేదు అని అమ్మ అందా? చెప్పు జయ. మీపై ప్రమాణమా? అవును. ఆమె అన్నమాట నిజమైనప్పుడు ప్రమాణం చేయడానికే. అతని చూపులు తీక్షణంగా ఉన్నాయి. ఆమె 2 చేతులతో ముఖం దాచుకుని పిల్లలున్న గదిలోకి పరిగెత్తిపోయింది. ఆ రాత్రంతా భార్యాభర్తలు నిద్రపోలేదు. ఉదయం భర్తకు ఎలా ముఖం చూపాలా అనుకుంది. అతను మామూలుగా చిరునవ్వుతోనే పలకరించాడు. 4 రోజుల అనంతరం జయ చాలా గంభీరంగా ఉంది. అర్థం కాలేదు మధుకి. ఏం జయ అలా ఉన్నావు? మీకు ఈ మధ్య మామగారు కనిపించారా? నిన్ననే చూశాను. ఏ, ఆయన మీతో ఏమీ చెప్పలేదా? లేదే, మామూలుగా నీ క్షేమం పిల్లల క్షేమం అడిగారు. అంతేనా? ఏమి దాచకుండా చెప్పండి. అంతే. దాచవలసిన విషయం ఏదైనా జరిగిందా? రఘుకి కుదరబోయిన వివాహం ఆగిపోయిందట, చెప్పలేదా? లేదు, ఆ విషయమే చెప్పలేదు. ఎందుకు ఆగిపోయిందట నీకు తెలుసా? అన్నాడు. ఎవరో బంధువులు లేని పుకార్లు పుట్టించారట. వివాహం కాగానే ఇంట్లో నుంచి కొడుకుని కోడల్ని తరిమేశారని. ఇంకా చాలా అన్నాడు. మీకేం అనిపించటం లేదా? అనిపించిన లాభం ఏమిటి? అలా అనుకోవడానికి ఆస్కారం పరిస్థితి మనం కల్పించినవి. అయినవాడు హనుమంతు అంటే దూరం వారు కోతి అంటారు. నిశ్చలంగా జవాబిచ్చాడు. జయకి మతిపోసాగింది. వీళ్ళంతా ఏం మనుషులు? మామగారు బాధపడి కొడుకు చెప్పలేదు. ఆ కొడుకు విషయం తన ద్వారా తెలుసుకున్న ఎవరిని నిందించటం లేదు. ఇప్పుడు ఆమెలో విమర్శనాత్మక శక్తి వచ్చింది. మంచి చెడుల బేరీజు వేస్తూ అలాగే కూర్చుంది. జయ, ఆదివారం స్నేహితులంతా కొండపల్లి వెళతారట. మనము వెళ్దామా? పిల్లలకు సరదాగా ఉంటుంది. కొండపల్లి తర్వాత వెళ్ళొచ్చు. నీకేదైనా ప్రత్యేకంగా పనుందా? నాన్నగారు మరేమో అమ్మ పిన్నిగారింట్లో ఏదో పేరంటం ఉందట, శ్రీలత కల్పించుకుంది. అలాగా, చెప్పవే, మరోసారి వెళ్దాంలే అని వెళ్ళిపోయాడు. ఆమె ముఖంలో మారే రంగులు చూస్తే అతను ఆగి వివరాలు అడిగేవాడే. అతను అలా వెళ్ళిపోగానే జయ 2 చేతులతో ముఖం దాచుకుని వెక్కి వెక్కి ఏడ్చింది. అలా ఎంతసేపు కూర్చుందో ఆమెకే తెలియదు. శ్రీలత రేడియో పెట్టినట్లుంది. గ్రామస్తుల కార్యక్రమం అంటే చాలా ఉత్సాహం. ఆ కార్యక్రమంలో స్త్రీని గూర్చి పలు విధాల ప్రశంసించే పాట వస్తుంది. పాటలోని ఒక్కొక్క చరణం తన హృదయంపై సమ్మెటితో కొట్టినట్లయింది. శ్రీ, ఆపై రేడియో, గట్టిగా అరిచింది. కిక్కురు మనకుండా రేడియో ఆపింది. తను వేరుగా వచ్చి సాధించిందేమిటి? ఆ భోజనమే, ఆ జీవితమే. అయితే ఆది దంపతుల వంటి అత్తమామలకు అంతులేని బాధ కలిగించింది. అక్కయ్య, రాజుగారు మరేమో అబ్బాయిని 2గా నరికి లింగమ్మకు గంగమ్మకు ఇవ్వమంటే గంగమ్మ తన కొడుకు కాదని ఎందుకు బొంకిందే? పెద్దబ్బాయి శ్రీలతని అడుగుతున్నాడు. ఆ మాత్రం తెలియదట్రా? ఆరిందాల తమ్ముణ్ణి నిలదీసింది. గంగమ్మ కొడుకు కాబట్టి. ఎక్కడైనా కొడుకుని చంపుకుంటారేమిటి? మరి లింగమ్మకెందుకు ఇవ్వమంది? అంతే, తన కొడుకు ప్రాణాలతో ఎక్కడైనా క్షేమంగా ఉంటే చాలనుకుంది. అదా? అర్థమైనట్టు మళ్ళీ తన పుస్తకంలో లీనమయ్యాడు. వాడికి అర్థమైందో లేదో గాని జయకు అర్థమైంది. హృదయం రంపపికోతకి గురవుతున్న కుమారుడి క్షేమం కాంక్షిస్తుందా తల్లి? జయ, వడ్డించేయి. మధు కేక వినిపించింది. త్వరగా లోపలికొచ్చింది. మీరు పేపర్ చూస్తూ ఉండండి, అరగంటలో వంట అయిపోతుంది. ఆమె వంటింట్లోకి వెళ్ళిపోయింది. భోజనాల తరువాత పిల్లలు నిద్రపోయారు. ఏమండి? చెప్పండి. తమాషా కాదు, కాస్త సీరియస్గా వినండి. వింటున్నాను. రేపు మీ అమ్మగారిని చూడడానికి వెళ్దామండి. ఏమిటి? నిటారుగా కూర్చున్నాడు. అవును, నా వల్ల చిన్న పొరపాటు జరిగింది. అది సరిదిద్దుకోరానిది మాత్రం కాదు. మాట్లాడరేమండి? క్షమ్యంపరాని నేరమా అని నేను అనలేదే. అతను షాక్ నుంచి తేరుకున్నాడు. మీరు గట్టిగా చెప్పి చీవాట్లు వేసి తీసుకువెళ్లాల్సింది.
అది పెద్ద సమస్య. అమ్మకు మాటిచ్చాను. అది నిలబెట్టుకోవడం నా విధి. ఏమని? ఏ పరిస్థితుల్లోనూ నిన్ను మాటలతో కానీ చేతలతో కానీ బాధించనని తెలిసిందా అన్నాడు నవ్వుతూ. ఆమెకు అనారోగ్యంగా ఉన్నా వెళ్ళకూడదని నిర్ణయించుకున్నారా? అంతా నా నెత్తిని రుద్దారు. ఇంకా అదంతా తవ్వుకోవడం దేనికి? ఎలాగూ రేపు వెళ్తున్నాముగా అన్నాడు. నిజమైన నవ్వు, ఆనందం ఆ రోజు అతని ముఖంలో చూసింది. ఇలా దినమంతా నా దగ్గరుంటే పనులు ఎలా అవుతాయిరా? మూడోసారి రఘుని విసుక్కుంది అన్నపూర్ణమ్మ. ఎవరమో ఒకరు ఇవ్వంది మందు తాగరు. బయట ముంచుకుపోయే పనులేమీ లేవు. ఆయన ఆయనే నువ్వే గొణుక్కుంటూ కళ్ళు మూసుకుంది. తనేం ఆడపిల్ల? తన వివాహం గురించి అమ్మకి ఎందుకింత బాధ? ఓచలేని వారు 4 మాటలు చెప్పి వివాహం చెడగొట్టినంత మాత్రాన ఆమె దిగులు పడాలా? 6 సంవత్సరాల నుండి కుమిలి కుమిలి మంచం పట్టింది. ఆమెను ఎలా అనునయించాలో తెలియదు. రఘు, అమ్మా, ఏమిట్రా ఆలోచిస్తున్నావు? మిమ్మల్ని గూర్చి మా శుభచింతనలో మీ ఆరోగ్యం హరింపు చేసుకుంటున్నారు. మీకు ఎలా చెప్పేదమ్మా? ఒక్క మాట వింటావా నాయనా? చెప్పండమ్మా. మీరు చెప్పిన మాట కాదని ఎప్పుడైనా అన్నానా? అనునయంగా అడిగాడు. మా అమ్మమ్మ పోయేటప్పుడు కొంత పొలం నాకు రాసిందట. అది స్వార్థపరులైన మా మామలు బయటికి రానివ్వలేదు. వాళ్ళ కుమారులకి వారిలో వారికి తగువులొచ్చి బయట పెట్టారట. విన్నాను. మనం వెళ్ళి వివరాలు కనుక్కుంటే అది మనకే వస్తుంది. మీకు ఏమీ మిగల్చలేదన్న బాధ ఉండదు. మీకు నయం కానివ్వండి, అలాగే వెళ్తాను. నాకు ఎప్పుడూ ఉండే జబ్బేగా. మిమ్మల్ని ఇలా ఒంటరిగా వదిలిపోవడం నా వల్ల కాదమ్మా. మరెలా? అతను ఆలోచిస్తూ ఉండగానే బిలబిలమంటూ మధు, పిల్లలు, భార్య వచ్చారు. రఘు తన కళ్ళను తానే నమ్మలేకపోయాడు. అన్నయ్య! అస్పష్టమైన కేక వేశాడు. మధు తమ్ముడి వంక ఓసారి ప్రేమార్థ దృక్కులతో చూసి తల్లి దగ్గరకు పోయి మాటరాని వాడి వలె చూస్తున్నాడు. ఆరోగ్యంగా నవనవలాడే నిమ్మపండులా ఉండే తల్లి ఎలా అయ్యింది? కళ్లలో కాంతి తప్ప శరీరంలో ఎముకలే మిగిలాయి. మధు నమ్మలేనట్లు, అదేదో భ్రమైనట్లు చూడసాగింది. ఆమె కళ్లల్లో ఊరిన నీరు కొలకల మీదుగా జారిపోయింది. అమ్మా! మధు తల్లి మంచంలో చోటు చేసుకుని కూర్చున్నాడు. ఆమె చేతిని తన చేతిలోకి తీసుకున్నాడు. అమ్మా అంటూ మరోవైపు నుండి శ్రీలత వచ్చింది. శ్రీ, నా తల్లి! ఆనందంగా మనవరాలి తలను హృదయానికి హత్తుకుంది. అపరాధిలా ఓ పక్కన నిలబడిపోయింది జయ. అది గమనించిన అన్నపూర్ణమ్మ తలెత్తింది. జయ, కులాసా నా తల్లి? అత్తయ్య! అప్పటి వరకు అదిమిపట్టిన ఆవేశం, అశ్రువులు బయటకొచ్చాయి. మీ ఆరోగ్యం ఎలా ఉంది? మీరంతా వచ్చారమ్మా. అప్పుడే సగం జబ్బు ఎగిరిపోయింది. రండి నాయన. మనవలను దగ్గరగా తీసుకుంది. ఆ క్షణం ఆమె అనుకుంది, ఉన్నపళంగా ప్రాణం పోయినా తనకేమీ చింతలేదు. కళ్ళొత్తుకుని దూరంగా నిల్చున్న చిన్న కొడుకుని చూసింది. నేను ఎంత మూర్ఖంగా ప్రాణం పోవాలనుకున్నాను. రఘుని కూడా ఒక బాధ్యత కల ఇల్లాలకి అప్పగించొద్దు. మరుక్షణమే నవ్వుకుంది. ప్రాణం పోకడా వాన రాకడా అంటారే, అంతా మన చేతుల్లో ఉందేమిటి? వదిన, అమ్మని చూస్తూ ఉంటారు కదూ. నాన్నగారికి మీ ఆగమన వార్త అందచేసి కూరగాయలు తెస్తాను. ఆ మందు మరో అరగంట తర్వాత ఇవ్వండి. రఘు గుమ్మం వైపు తిరిగాడు. శ్రీలత ముందుకొచ్చింది. చిన్నాన్నగారు, ఇక నుండి నాయనమ్మగారి మందులు అన్నీ నేనే చూస్తాను. మీరు వెళ్ళిరండి. చిట్టి తల్లి ఆప్యాయంగా ఆ పిల్ల నుదురు చుంబించి బయటకు వెళ్ళిపోయాడు. పిల్లలకి పాలు అవి నువ్వే చూసుకోవాలమ్మా, నేను లేవలేను. పరాయివారు మా అత్తయ్య, చిన్నవారం పొరపాటు జరిగింది, క్షమించమని కోరుతున్నాను. కోడలి తలపై చెయ్యి వేసింది. భగవంతుడు మిమ్మల్ని 10 కాలాల పాటు చల్లగా చూడని తల్లి అంది, స్రవించే అశ్రువులు అరికట్టలేక. మీరు కంటతడి పెట్టకూడదండి ఆజ్ఞాపిస్తూ మందు తీసుకుని వచ్చింది శ్రీలత. అలాగే తల్లి, నువ్వు చెప్పినట్టు వింటాను. నవ్వుతూ కళ్ళొత్తుకుంది. జీవితంపై మమకారం పెరగసాగింది. తను బ్రతకాలి, తన బిడ్డల ఆనందం చూసుకోవాలి. పిల్లలలో పిల్లయి హృదయపూర్వకంగా నవ్వే అర్ధాంగిని చూసి మూర్తి హృదయభారం పూర్తిగా దిగిపోయింది. ఆప్యాయంగా అందర్నీ పలకరించాడు. పిల్లల్ని ముద్దు పెట్టుకున్నాడు. వియోగానంతరం కలిగిన ఆనందం వారే వర్ణించగలరేమో. వంటయింది, వడ్డిస్తాను. జయ వార్త అందించింది. అమ్మా, నీకు ఇక్కడికి తెస్తాం. రఘు, వద్దు నాయనా. మీరంతా ఆనందంగా కలిసి భోజనం చేస్తుంటే చూడాలనుంది. నేను అక్కడికే వస్తాను. నాయనమ్మగారు, డాక్టర్ వద్దన్నారట కదూ? శ్రీలత అడ్డొచ్చింది.
మా చిన్నారి డాక్టర్ అనుమతిస్తుంది. నవ్వుతూ మనవరాలి వంక చూసింది. పొండి. సిగ్గుపడుతూ శ్రీలత నాయనమ్మకు చేయూతనిచ్చి భోజనాల గదికి తీసుకొచ్చింది. అలా అందర్నీ ఒకచోట చూస్తుంటే ఆమె హృదయం ఆనందంతో పొంగిపోయింది. అన్నపూర్ణ, మీ చిన్నమామయ్య ఉత్తరం రాశారు. తనుండగానే వచ్చి మీ తాతగారు రాసిన పొలం స్వాధీనం చేసుకోమని. ఆ విషయం ఇందాకే రఘుతో చెప్పాను. రఘు, ఒకసారి వెళ్ళి రాకూడదు? అమ్మ ఒక్కతే అని సందేహించాను. ఇప్పుడు మన చిన్ని డాక్టర్ ఉందిగా, వెళ్తాను. కొంటెగా శ్రీలత వంక చూశాడు. పొండి చిన్నాన్నగారు, అలక సాగించింది శ్రీలత. పోతానమ్మా చిట్టి తల్లి, భోజనం కానీ. రఘుకి చాలా ఉత్సాహంగా ఉంది. నిశ్శబ్దంగా ఉన్న ఆ ఇంట్లో ఒకేసారి చైతన్యం ప్రవేశించినట్లు అనిపించింది. కొన్ని రోజుల నుండి ఆ ఇంట్లో ప్రవేశించిన గంభీర వాతావరణం తుర్రుమని పారిపోయింది. ఆ సాయంత్రం డాక్టర్ గారు వచ్చారు. అన్నపూర్ణమ్మ అతనితో చాలా సరదాగా మాట్లాడింది. ఇంకా మందులు అవి నాకేమీ వద్దు డాక్టర్ గారు. వీళ్ళ చిరునవ్వులే నాకు మందులు. పక్కలో చేరిన పిల్లలని ఆప్యాయంగా గుండెలు కదుముకుంది. మీరేమీ అనుకోవద్దమ్మా. వారితో మీకు మనశ్శాంతి లభిస్తుంది అన్న మాట వాస్తవమే కానీ మందు లేకుండా జబ్బు నయం కాదు. తన విధిగా ముందుకు చాచిన చేతిపై ఇంజెక్షన్ చేశాడు. మూర్తిగారు, పదండి. అతని బ్యాగు తీసుకుని కారు దగ్గరకొచ్చారు. మీరు ధైర్యంగా ఉంటే ఒక మాట చెప్పనా? చెప్పండి అన్నాడే గాని అతని ముఖం వివర్ణమైంది. డాక్టర్లు సాధారణంగా ప్రాణం పోతున్నా ఆశాజనకంగానే మాట్లాడతారు. మరిదే? అదిగో అప్పుడే మీ ముఖం నల్లబడింది. మీ కుటుంబానికి చాలా కాలంగా పరిచయం ఉన్నవాణ్ణి. ఎందుకైనా మంచిది, రఘు వివాహం చేయండి. అతని కారు సాగిపోయింది. ఉదయం నుండి అతని హృదయంలో చోటు చేసుకున్న ఆనందం అంతా మెల్లమెల్లగా ఆవిరి కాసాగింది. తన ఆనందపు ఘడియలు ఇంత అల్పాయుష్షు పోసుకుంటాయని అనుకోలేదు. ఆమె లేని జీవితం ఒక్క క్షణం కూడా ఊహించలేకపోయాడు. తాతయ్య గారు, పదమ్మా. చెమచిన కళ్ళని ఒత్తుకుని శ్రీలత చెయ్యి పట్టుకుని లోపలికి వెళ్ళాడు. డాక్టర్ బయటికెందుకు పిలిచాడు అని ఆమె అడిగితే ఏమి చెప్పాలో అనుకున్నాడు. అవేమీ గమనించినట్లే మనవలు పోటీపడి చెబుతున్న కథ వింటుంది. కోడలు హార్లిక్స్ తెచ్చిచ్చింది. అతను రోజురోజుకి దిగాలు పడిపోతున్నాడు. అది గమనించి డాక్టర్ తన తొందరపాటుకి చాలా నొచ్చుకున్నాడు. ఎన్నో విధాలుగా ధైర్యం చెప్పాడు. మామయ్య గారు అలా పరధ్యాసగా ఉంటున్నారే? భర్తను అడిగింది జయ. రఘు వివాహ విషయంలో అయి ఉంటుంది. నాకు సెలవులు అయిపోవచ్చాయి. అయితే వెళ్ళండి. సామాన్లు ఇక్కడ చేరవేసి మీరు రోజు వెళ్దురుగాని. జయ, అవునండి, పొరపాటు జరిగింది. అది సరిదిద్దుకుంది మాత్రం కాదు. మధు మహదానందంగా వెళ్ళిపోయాడు. రఘు ఎంతో సమస్యగా ఉందనుకున్న పని సులువుగా తేలిపోయింది. వృద్ధులైన అన్నపూర్ణమ్మ మేనమామ చాలా సంతోషించాడు. అన్నపూర్ణను తర్వాత చూడనే లేదు. ఆమె ఆరోగ్యం కుదుటపడ్డాక ఒక్కసారి తీసుకురండి బాబు. ఏదో ఈ ఆస్తుల మోజులో పడిపోయి బంధుత్వం మర్చిపోయాము. ఆయన కళ్ళు చెమర్చాయి. ఇప్పుడైనా మించిపోయిందేముంది? అందరం ఇలా కలిసాం, అదే సంతోషం. అంతకంటే ఏం మాట్లాడాలో తెలియలేదు రఘుకి. నిజమే, ఇన్నేళ్ల నుండి ఆడపిల్ల ఆస్తి తిన్నామే అన్న బాధ నాయనా. అటు రఘురామయ్య దాన్ని అన్యాయం చేశాడు. ఆ తల్లివి ఎన్ని నగలని. అతను ఏదో చెబుతూనే ఉన్నాడు. అతని కుమారులు కూతుళ్ళు అంతా రఘుని పరామర్శించారు. ఆ వృద్ధుని కూతురు అన్నపూర్ణమ్మ మేనవదిన ఎంతో సంబరంగా కళ్ళెంత చేసుకుని చూసింది. నాన్న, అన్నపూర్ణ పొలం మీద వచ్చింది. ఇన్నాళ్ళు కూర్చుని తిన్నాం. దానికింత మరో ఎకరం రాసివ్వండి అంది. అలాగే తల్లి అని తండ్రి అన్నాడు. అన్నపూర్ణ మాత్రం పరాయిదా అని కుమారులు అంగీకరించారు. రాజ్యం ఒక్కసారి వెళ్ళి అన్నపూర్ణని చూద్దామా? అలాగే అన్నయ్య. డబ్బు సర్వస్వం అనే మోజులో స్వజనమంతా దూరమైన ఎంతో ధైర్యంగా బ్రతికింది. చిన్నప్పటి నుంచి దాని తరహాయే వేరు. రఘుకి నిశ్చింతగా ఉంది. ఓ గంటసేపు అలాగే గతించిన విషయాలు అన్నపూర్ణ బాల్యం చర్చించుకున్నారు. తన కష్టాలు అన్నిటినీ తల్లి ఏనాడు తమ ముందు ఏకరువు పెట్టలేదు. రఘుకేమీ తెలియదు. కొందరు స్త్రీలు భర్తతో పోట్లాడినా, కొడుకుల వల్ల ఇబ్బంది కలిగినా నలుగురు ముందు ఏకరువు పెట్టుకుంటారు. తమ కష్టాలను వారు సానుభూతి సంపాదిస్తారు. ఆ కోవకు చెందిన స్త్రీ కాదు తన తల్లి. గర్వంగా భుజాలు ఎగరవేశాడు. ఆ ఉదయమంతా వారెంట గడిపి సాయంత్రం రాజలక్ష్మి ఇంటికి వెళ్ళాడు. అక్కడ మర్యాదలకు లోపం జరగలేదు. అందరూ ఆప్యాయంగా చూశారు. మర్నాడు అన్నా చెల్లెండ్లు ఇద్దరితో కలిసి తమ ఊరు వచ్చాడు. వియోగానంతరం సంయోగం ఎంత మధురమైందో వారికే తెలుసు. ఆనందంగా అన్నపూర్ణ రాజలక్ష్మి ఒకరి చేతుల్లో ఒకరు వాలిపోయారు.
వారం రోజులలో అన్నపూర్ణమ్మ పొలం ఆమెకు లభించింది. రాతకోతలన్నీ పూర్తయ్యాయి. గాలి మార్పుకని ఆమెను వారం రోజుల పాటు తమ ఊరు వచ్చి ఉండమని ప్రాధేయపడ్డారు. వెళితేనే మంచిదమ్మా, స్వజనాన్ని చూస్తావు, కొడుకులు బలవంతం చేశారు. మీ అబ్బాయిలిద్దరినీ చూసుకోండి అత్తయ్యా, జయ హాస్యం చేసింది. ఆ అబ్బాయిల్ని కాదు గాని నిన్ను చూడాలమ్మాయి, పనులతో అలసిపోతావు, నవ్వుతూ కోడలిచ్చిన పాలందుకుంది. మధ్యాహ్నం ఒంటరిగా ఉన్నప్పుడు మూర్తి కూడా ఆమెతో ఆ మాటే చెప్పాడు. వెళ్ళిరా అన్నపూర్ణ, గాలి మార్పు, మీ మావయ్యని చూస్తావు, నీ ఆరోగ్యం కుదురుపడుతుంది. మీరందరూ ఇంతగా చెబుతుంటే వెళ్ళనని హఠం చేయటం నా అభిమతం కాదు. ఒంటరిగా మాత్రం వెళ్ళలేను. అదే? అవునండి, ఎందుకో నా మనసు పదే పదే హెచ్చరిస్తుంది. నువ్వు ఏమిటి? నా జీవిత పరిమితి చాలా తక్కువని, ఒక్కొక్క ఘడియ నా కోసం ఎంతో విలువైందని, మీ సాన్నిధ్యం వదిలిపోలేను. అన్నపూర్ణ విహ్వలుడై చూశాడు. వద్దు పూర్ణ, అలాంటి మాటలొద్దు. నేను విని కూడా భరించలేను. మనిద్దరం జీవితాంతం కలిసే ఉంటాము. పద, నీతో పాటు నేను వస్తాను. ఆమె చేతిని మృదువుగా నొక్కాడు. మన్నాడు దంపతులిద్దరూ ఊరు బయలుదేరారు. తాతయ్య గారు, మందుమాట మర్చిపోకండి, శ్రీలత గుర్తు చేసింది. తాత మనవరాండ్రు ఎక్కడ దొరికారు నా ప్రాణానికి? మందులు అంటూ గోల. మృదువుగా శ్రీలత బుగ్గ మెలివేసింది. వారు వెళ్లిన ఊరు అన్నపూర్ణమ్మకి కొత్తేమీ కాదు. బాల్యం తల్లిపోయాక అక్కడే గడిచింది. వృద్ధులైన కొందరు గుర్తించి ఆదరంగా మాట్లాడించారు. రాజ్యలక్ష్మి తన ఇంటి వద్దే ఉండాలని పట్టుబట్టింది. మేనమామతో మాట్లాడి రాజలక్ష్మి ఇంటికి వెళ్ళింది. అమ్మడు శకుంతల, రామ్మ, అత్తయ్యే, బలవంతంగా కూతుర్ని పిలుచుకొచ్చింది. 16 ఏళ్ల అమ్మాయి వినయంగా నమస్కరించి పారిపోబోయింది. అంత సిగ్గైతే ఎలా? తల్లి చెయ్యి పట్టి కూర్చోపెట్టింది. 2 రోజుల్లో వారితో కలిసిపోయింది. మామయ్య గారు, అత్తయ్య అంటూ చనువుగా తిరగడం చూశాక అన్నపూర్ణమ్మ మదిలో ఓ చిన్న కోరిక బయలుదేరింది. సరిగ్గా అలాంటి కోరికే రాజలక్ష్మికి కలిగింది. అయితే బయటపడితే అలాంటి భావం మనసులో ఉంచుకుని పిలిచి మర్యాదలు చేస్తున్నారని అనుకుంటారేమో అని జంకింది. ఈ ఏడు శకుంతల వివాహం చేయాలనుందే పూర్ణ, ఉండబట్టలేక అనేసింది. చాలా సంతోషం. వరుడు ఎక్కడైనా కుదిరాడా? ఇంకా కుదరలేదు. ఓ మాట చెప్పనా? సంశయంగా అడిగింది. సందేహం దేనికి? అడుగు. అడగబోయే విషయం తెలుసన్నట్టు నవ్వుకుంది. మరి రఘుని చూశాం, కాస్త. ఏమిటొదినా చెప్పు. అబ్బా, నీకు అర్థం కాలేదంటే నమ్మను. ఎంతైనా మగబిడ్డకి తల్లివి కదూ, నవ్వింది రాజ్యలక్ష్మి. బావుంది. నువ్వు మాటలు మింగితే నాకెలా తెలుస్తుంది? తను హృదయపూర్వకంగా నవ్వింది. బయట మగవారైతే విషయం చర్చించుకుంటున్నట్లున్నారు. సంప్రదింపుల కోసం లోపలికొచ్చారు. ఏమండి, శకుంతలను మన రఘుకి చేసుకుంటే ఎలా ఉంటుంది? భర్తను అడిగింది. హరే, దివ్యంగా ఉంటుందని బయట మేము మాట్లాడుకున్న సంగతే. నిజమా? అందరికీ ఒక్కటే ఆలోచన వచ్చింది. శుభస్య శీఘ్రం. రాజలక్ష్మి సంబరపడిపోయింది. అప్పుడే తేల్చివేయకు. అబ్బాయి అమ్మాయిని చూడాలి, ఇష్టపడాలి, ఆమె భర్త శంకరయ్య అన్నాడు. దానికే లాంఛనంగా ఏర్పాట్లు చేద్దాం. అన్నపూర్ణమ్మకు ఎంతో హాయిగా తేలికగా ఉంది. దూరం అయిన బంధుత్వం కలిసింది. తనకు తాతగారి ఆస్తి లభించింది. శకుంతల పట్ల ఆమెకు సదభిప్రాయం ఏర్పడింది. ఇంటికి తిరిగొచ్చిన తరువాత తమ అభిప్రాయం రఘుతో చెప్పింది. తల్లి మాటలు విన్న రఘు చిన్నగా నవ్వి, నీకు నచ్చాక ఇంక నా ప్రసక్తే లేదమ్మా. జీవితాంతం నువ్వుగాని నేను కాదుగా అమ్మాయితో కాపురం చేసేది. అదీ కాక ఆ అమ్మాయికి మరి నువ్వు నచ్చొద్దు? అతని ముఖం ఎర్రగా కందిపోయింది. సంభాళించుకుని పక్కున నవ్వాడు. అయితే తల వంచుకుని కూర్చుంటాను. అమ్మాయినొచ్చి నన్ను చూసుకోమను. చాలా కొంటివాడి అవుతున్నావురా, ఆమె నవ్వింది. లాంఛనప్రాయంగా పెళ్లి చూపులు జరిగాయి. వివాహం నిశ్చయమైంది. మృత్యువు ఆహ్వానిస్తే ఏ సంకోచమూ లేకుండా వెళ్ళిపోతాన్రా. నువ్వు అలాంటి మాటలంటే నాకు వివాహమే వద్దు. రఘు కోపం తెచ్చుకున్నాడు. అమ్మా, శ్రీలత వివాహం ఎవరు చేస్తారు? మధు వచ్చి చేరాడు. అందరూ అందరే, అంతా మన చేతిలో ఉన్నట్టు. జై విసుక్కుంది. అన్నదమ్ములు గతుక్కుమన్నారు. నాయనమ్మగారు అలసిపోయారు, విశ్రాంతి కావాలి. తమరంతా బయటికి దయచేయొచ్చు. శ్రీలత ముద్దుగా చేతులు తిప్పుతూ అన్నపూర్ణమ్మకు శాలువా కప్పింది. నా చిట్టి తల్లి. ఆ పిల్ల 2 చేతులు తీసుకుని ముద్దాడింది. అన్నయ్య, ఈ మహాతల్లిని డాక్టరీ చదివించుదామా? ఇంట్లో వాళ్ళకే మొదటి సలహాలు ఇచ్చేలా ఉంది. రఘు కొంటెగా వెక్కిరించాడు.
ఒకసారి హెచ్చరించడం అయింది. ఇచట అల్లరి కూడదు. నిజమైన డాక్టరీ ఫోజు కొట్టుంది శ్రీలత. నవ్వుతూ వారు బయటికి వెళ్ళిపోయారు. రఘు శకుంతల వివాహం వైభవంగా జరిగింది. కొత్త కోడల్ని కొత్త ఉత్సాహంతో ఆహ్వానించింది. తన బాధ్యత తీరినట్టుగా తేలికగా నిట్టూర్పు వదిలింది. మీ అమ్మ ఆరోగ్యం చాలా నయం కదరా మధు? మూర్తి అడిగాడు అందరిలో తిరిగే భార్యని చూస్తూ. సంతోషం సగం బలమని ఊరికే అన్నారా నాన్నగారు? మధు నవ్వుతూ తండ్రికి జవాబిచ్చాడు. తాతయ్య గారు, మళ్ళీ నాయనమ్మ గారు జబ్బుగా ఉన్నట్టు కనిపిస్తున్నారండి, శ్రీలత ఆందోళనగా చెప్పింది. ఆయన ఆదుర్దాగా గదిలోకి వచ్చారు. కమిలిన వదనంతో పడుకుంది. అన్నపూర్ణ, ఏమిటి, మళ్ళీ గుండెల్లో నొప్పొచ్చిందా? నొప్పి కాదు గాని ఏదో బాధ. ఇది అని చెప్పలేను అంది ఆయాసపడుతూ. అతను వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు. అతను ఆశాజనకంగా మాట్లాడలేదు. డాక్టర్, ఇప్పుడు తను చాలా ప్రశాంతంగా సంతోషంగా ఉంది. లాభం ఏమిటి మూర్తిగారు? ఆమెకు ప్రశాంతత లభించేసరికి ఆమె జబ్బు మన చేతులు దాటిపోయింది. మన ప్రయత్నం మనం చేయాలి. జాగ్రత్త. తినకూడని వస్తువులు, తీసుకోవలసిన జాగ్రత్తలు చెప్పి వెళ్ళిపోయాడు. మూర్తిగారికి నడుం విరిగినంత పనయింది. తన జీవితానికి అడుగడుగున ఈ పరీక్షలేమిటి? ఎన్ని పరీక్షలైనా ధైర్యంగా ఎదుర్కొన్నాడు. భార్యకి ఏదైనా అయితే? ఆ ఊహే భరించరానిదిగా ఉంది. తాతయ్య, కాఫీ. శ్రీలత వచ్చింది. అదే మీ కంట్లో నీరు? ఏం లేదమ్మా, ఏదో నలకపడింది. సుభాష్ చరిత్ర చదివావా? ఎలా ఉంది? చదివాను తాతయ్య. నాయనమ్మకి కూడా వినిపించాను. చాలా బాగుంది. ఆ పిల్ల తలనిమురుతూ కూర్చున్నాడు. సాయంత్రం ఊరు వెళ్ళిన చిన్న కుమారుడికి ఉత్తరం రాశారు త్వరగా వచ్చేయమని. భార్య ముందు తన బేరతనం బయటపడరాదని తప్పించుకుని తిరగసాగాడు. శ్రీలత, తాతయ్యని పిలువమ్మా. పిలుస్తా నాయనమ్మ. మేమంతా కూరలతో భోజనం చేశాం. మీరేమిటి జావ తాగుతున్నారు? అది తాతగారి ఆజ్ఞ తల్లి. ఓహో, తెలియకపోయినా ఏదో తెలిసినట్లు తలాడించేది. ఎన్నో విషయాలు తనకు బాగా తెలిసినట్లు పెద్ద ఆరిందాలా చర్చించేది. వారి చర్చలో పాల్గొనేవాడు మూర్తి. మధు, పిల్లలు అందరూ ఆమె చుట్టూ చేరేవారు. అందరినీ చూసి తృప్తిగా నిట్టూర్చేది. తనకేమైనా పర్వాలేదు అనిపించటం లేదు. తన బిడ్డల సంతోషం చూస్తూ జీవించాలనుంది. జీవితంపై ఆశ చిగురించసాగింది. రఘు రావడానికి 2 వారాలుంది కదూ. ఎప్పుడైనా రావచ్చు. నాలుక కరుచుకున్నా మీరు రాశారా? ఎందుకు? డాక్టర్ ఏమన్నాడు? ఈ ఆరాలన్నీ వస్తాయి. వాడికి నిన్ను చూడందే తోచదు. వాడు రాగానే అందరము కలిసి ఆలయానికి వెళ్ళాలి. కలతలతో కల్లోలాలతో ఆలయం వెళ్ళక చాలా రోజులైంది. కృపామయుడైన ఆ భగవంతుడికి కృతజ్ఞతలు తెలుపుకోవాలి అంది నెమ్మదిగా. ఆలయంలోనే ఉన్నాడా భగవంతుడు? ఇక్కడ లేడా? లేడని నేనన్నానా? గంభీరంగా నవ్వింది. అతను అన్ని చోట్ల ఉన్నాడని అన్వయించుకునే పరిపూర్ణ జ్ఞానం సిద్ధించలేదు మనకి. బీజగణితం తీసుకోండి. ఉదాహరణకు మనకు తెలియని సంఖ్య కనుక్కోమంటే ఏం చేస్తారు? ఆ సంఖ్య ఎక్స్ అనుకో అంటారు. ఎందుకు? ఎక్స్ ప్రమేయం లేనిది చేయలేమా? గణిత శాస్త్రంలో పూర్ణత్వం సిద్ధించిన వారి నోటితో చెప్పగలరు. అలాగే మనము ఆధ్యాత్మికంగా పరిపూర్ణులమైన నాడు ఆలయం అవసరం లేదు, తీర్థయాత్ర అవసరం లేదు. అంటే మనం ఇంకా అంధకారంలోనే ఉన్నామంటావు. కాదని మీరు అనగలరా? నవ్వింది. ఇంకోసారైతే వాదించేవాణ్ణి. ఇప్పుడు వద్దులే. అలాగే, రేపు ఆలయానికి వెళ్దాం. రఘు భార్యతో కంగారుగా వచ్చాడు. తల్లి ఆరోగ్యం మునుపటి కంటే చాలా మెరుగనిపించింది. జ్యోతి ఆరిపోయే ముందు ప్రకాశవంతంగా వెలుగుతుంది అని అతనికి తెలుసు. అలాంటి వెలుగు కాదు కదా. మర్నాడు అందరూ శుచిగా ఆలయానికి వెళ్లారు. పూజారి విధిగా తన అర్చన ముగించి ప్రసాదం పంచాడు. అన్నపూర్ణమ్మ అందరికీ వెనకాల నడుస్తూ ఆగిపోయింది. మధురమైన కంఠం దీనంగా పాడుతుంది. ఎక్కడ? జయ జయరాం, జయ రఘునందన జయరాం, జానకీ బంధన్ తుమే ప్రణాం, అహల్యా శాప విమోచన రాం, దుఃఖదూర్ హుయేలియే తేరే నాం జయ. చుట్టూ కలియజూసింది. దూరంగా అంధురాలైన ఓ 10 ఏళ్ల పిల్ల పాడుతుంది. రాతిగుండెలు కూడా కరిగిపోయేలా పాడుతుంది. పూజారి బయటకొచ్చి కసిరి వెళ్ళగొట్టాడు. దరిద్రం ముఖాలు, స్నానము లేదు, పాడు లేదు, ఆలయానికి సిద్ధం అంటూ. అన్నపూర్ణమ్మ హృదయం ఆర్ద్రమైపోయింది. భగవంతుడు ఈ అరాచకాలు చూస్తూ నిద్రపోయాడా? రోజుకో వ్యాపారం చేస్తూ ప్రజల్ని మోసం చేసే లక్ష్మీపతి, ప్రసాదరావులు, ఎమ్మెల్యేలు, తన భర్త లాంటి వారు ఎందరో నీతి నిజాయితీ అంటూ పాటుపడి ఎక్కడున్నవారు అక్కడే మిగిలిపోయారు. ఏమిటి ఆలోచిస్తున్నావు?
ఆ అంధురాలిని గురించి 10 పైసలు ఆ పిల్ల చేతిలో పెట్టింది. ఆ దీనురాలు తనువు మనసు భగవంతుడి చరణారవిందములు కర్పించినట్లు ఏకాగ్రతతో పాడే గీతం పూజారికి ఎంత అసహ్యమో. డబ్బు కోసం 4 మంత్రాలు చదివి పూజ అయిందనిపించేది తన పూజ. భారంగా నిట్టూర్చింది. ప్రతిరోజు ఇలాంటి సంఘటనలు కోకొల్లలు. పద వెళదాం. అందరూ ఇల్లు చేరారు. ఆమె మనసు తనువు బాధారహితంగా ఉన్నాయి. అందరూ భోజనాలు చేసి విశ్రాంతి తీసుకున్నారు. అమ్మా, రఘు తల్లి గదిలోకొచ్చాడు. ఏమిటి రఘు, మీరంత మౌనంగా ఉన్నారే? ఏం లేదు నాయనా, ఒక మాట చెప్పనా? సందేహం ఎందుకమ్మా? అధైర్యపడకు. అతని చెయ్యందుకుని తన చెంపలకు రాసుకుంది. మాతో సుఖాల కంటే చిన్నవాడివైన నువ్వే దుఃఖాలు పంచుకున్నావు. అందుకే నీకు చెప్పడం. నాకు ఏదైనా అయితే మీ నాన్నగారిని చూసుకుంటానని మాటివ్వు. అమ్మా, అందుకే మొదటే చెప్పాను. ఆయన పైకి ఎంత గంభీరులో అంతరంగం అంత శుతిమెత్తనైనా. మా తండ్రి మాకేం మిగిల్చాడు? మేడలా మిద్దెలా అన్న భావనే రానయ్యకు. అమ్మా, అంత మాటనకమ్మా. ఆయన మాకు పూజనీయులు కాదా? ఇచ్చేది వస్తు రూపంలోనే ఉండాలా? కాలం అలా మారుతుంది రఘు. జీవితంలో ఎటువంటి కష్టాలైనా కలిసే పంచుకున్నాం. ఆయన కసిరి కష్టాలు పెడితే ఆయనను గురించి ఇంత బాధ ఉండేది కాదు. మీరు నిశ్చింతగా ఉండండమ్మా. భగవంతుడు మేము రక్షిస్తాడు తండ్రి. రఘు చేతిని నిమిరి వదిలేసింది. మీరు విశ్రాంతి తీసుకోండి. అతను లేచి వెళ్ళిపోయాడు. మన్నాడు ప్రభాత సమయాన భర్త సన్నిధిలో కుటుంబం అంతా పరివేష్టించి ఉండగా అన్నపూర్ణ, మూర్తి హృదయంలో ఒక భాగమైన పూర్ణ, బయటవారికి తలలో నాలుకైన అన్నపూర్ణమ్మ ఈ లోక బంధాలన్నీ తెంచుకుని వెళ్ళిపోయింది. అమ్మా అన్న కుమారుల ఆక్రందనలు ఆమెకు వినిపించలేదు. పూర్ణ అంటూ హృదయ విదారకంగా ఆక్రోశించే భర్త పిలుపు ఆమెకు చేరలేదు. ప్రతి చోట ప్రతి వస్తువు ఆమె జ్ఞాపకాలతో నిండిపోయింది. మూర్తికి మతిపోయినట్లుంది. తన రుజువర్తనకు వెలుగుబాట, తన ఆశయాలకు ఆలవాలం, తన సుఖ సంతోషాలకు కేంద్ర బిందువు, తన ప్రతి కార్యమునకు ఉత్ప్రేరకం, తన ప్రతి అణువులో జీవిత పదార్థమైన అన్నపూర్ణ లేదనుకుంటే ప్రతి కణము చలించిపోతుంది. చేతికర్ర పడిపోయిన అంధుడిలా ఉంది అతని పని. నాన్నగారు, రఘు, ఒక పని చేయి నాయనా. నన్ను ఈ ప్రదేశాలకు దూరంగా ఎక్కడికైనా పంపించేయి. నాన్నగారు, అమ్మలేని ఇంట ఉండడం ఎంత దుర్భరంగా ఉందో మాకు తెలుసు. మీరు కూడా దూరంగా వెళ్ళిపోతే మేము సుఖంగా ఉంటామా? అనునయంగా అన్నాడు. నాకు ఏదో తెలియని బాధగా ఉంది. ఇది సహజమే నాన్నగారు. కొందరు ఇల్లు వాకిలి వదిలి పరాయి పెత్తనాలకు వెళతారు. అమ్మ అలా కాదు. అందుకే ఇంట్లో అడుగు పెట్టగానే ఆమె ఎదురొచ్చినట్లే ఉంటుంది. కొన్నాళ్ళైనా తిరిగొద్దాం. అలాగే. తండ్రికి చెప్పాడే కాని అతని అంతరంగం కదిలిపోతుంది. శూన్యంలోకి చూస్తూ కళ్ళొత్తుకున్నాడు. మామగారికి ధైర్యం చెప్పి మీరు చేస్తున్న పని ఇదా? మృదువుగా అడిగిన నవవధువుకి ఏం జవాబు చెబుతాడు? నీ రాక కోసం వేచి వేచి రాగానే చూసే అదృష్టం లేకపోయిందని చెబుతాడా? ప్రతి స్త్రీలోనూ మాతృత్వపు మమత దాగి ఉంటుందేమో. అందుకే కాబోలు తల్లి తన వివాహానికి అంత తొందర పెట్టింది. ఏం లేదు శకుంతల, తల భారంగా ఉంది. వేడి కాఫీ తెచ్చిపెట్టు. ఆమెను అక్కడి నుంచి పంపించాడు. మధుకి తండ్రిని మాట్లాడించడానికే భయంగా ఉంది. మామూలుగా మాట్లాడాలంటేనే ఎంతో ధైర్యం కూడదీసుకోవాలి. నాన్నగారు, భోజనానికి రండి, శ్రీలత పిలిచింది. నాకిప్పుడే ఆకలి లేదమ్మా. అందరం ఒకేసారి కూర్చుని భోజనం చేస్తే ఆకలి అదే పుట్టుకొస్తుంది అని నాయనమ్మ చెప్పేవారు. రండి. తండ్రి చెయ్యి పట్టి లాగింది. శ్రీ, అతను ఆశ్చర్యంగా చూశాడు. తమకు దూరమైందనుకున్న తల్లి తన కూతురిలో జీవించి ఉందని భావించాడు. అవును, ఆమె ఆదర్శాలు ఆశయాలు జీవించి ఉన్నాయి. పదమ్మా. కూతురు చెయ్యి పట్టుకుని బయటకొచ్చాడు. మావయ్య, మాకందరికీ ధైర్యం చెప్పాల్సిన మీరు ఇలాగైతే ఏం బాగుండలేదు. నెమ్మదిగా నచ్చ చెబుతుంది జయ. ఒక్కసారి మూర్తిగారు అందరి వైపు చూశాడు. అంతా ఆప్తులే. అయితే అన్నపూర్ణతో సమానం కాలేరు. వారి కోసమైనా తన ధైర్యంగా ఉండాలి. దుఃఖం అంతా దిగమింగి పేరు పేరున భోజనానికి పిలిచాడు. ముఖానికి నవ్వు పులుముకుని అందరితో నవ్వాడు. అనేకమైన పుస్తకాలు చదివాడు. ఆమెను మర్చిపోవాలని ఎంతో ప్రయత్నం చేశాడు. అది సాధ్యం కాలేదు. ఆమె అతని హృదయంలో దేదీప్యమానంగా వెలిగే జ్యోతి. అది ఆర్పడం ఎవ్వరి తరమూ కాదు.
శూన్యంలోకి చూస్తూ జనన మరణాలపై ఆలోచించసాగాడు. మమకారాలు మమతలు ఎలా ఉద్భవిస్తాయో ఏ శాస్త్రజ్ఞుడు పరిశీలించడే? జీవితం అంటే ఇంతేనా? అందరూ ఒకరోజు చావాల్సిన వారే. దానికోసం ఇంత తాపత్రయం దేనికి? తాతయ్య, అలా షికారు వెళ్దామా? పదమ్మా. మరేమీ మాట్లాడక మనవరాలు చెయ్యి పట్టుకుని నడవసాగాడు. పార్కులో వారం రోజుల క్రితం విరగబూసిన గులాబీ రేకులు రాలిపోయాయి. ఇంకా తన అవసరం తీరలేదన్నట్లు అండాశయాన్ని అంటిపెట్టుకుని ఉన్నాయి. దళపుటాలు వాడి మొక్కను వీడి అవి ఎప్పుడో రాలిపోతాయి. జీవితం అంటే అంతేనేమో అనిపించింది మూర్తికి. తనకు దళపుటాలకు ఏదో సామ్యం కనిపించింది. రాలిన రేకుల సమూహమును అన్నపూర్ణతో పోల్చుకోసాగాడు. మకుటదళము ఎంతో అందమైంది, సుకుమారమైంది, సువాసనలు వెదజల్లుతుంది. అందుకే దాని జీవిత పరిమితి స్వల్పమేమో. పసిపిల్లవాడిలా రాలిన రేకులన్నీ పోగు చేసి తదేకంగా చూశాడు. రాలిన రేకులు ఎందుకు తాతయ్య? ఎందుకు పనికిరావు? నవ్వుతూ అతని దోసిట ఉన్న రేకులు దూరంగా వెదజల్లింది శ్రీలత. పద, ఇంటికి వెళ్దాం. అదిగో ఆ చెట్టున మొగ్గలున్నాయి. రేపు మాలిని అడిగి కోసుకుందాం అన్నది చెయ్యి పట్టి లాగుతూ. పద అని శ్రీలతను అనుసరించాడు. అతని కళ్ళు చెమర్చడం ఆ అమ్మాయి గమనించలేదు. అయిపోయిందండి రాలిన రేకులు నవల. మన ఛానల్ గనక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. థ్యాంక్ యూ.